Here is the non-spoiler of the film Corab తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ అప్పుడెప్పుడో జనవరి 2024లో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇది తమిళ డబ్బింగ్ మూవీ. ఇంకా ఈ మూవీ అమెజాన్లో ప్రైమ్లో చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయం చూసే ముందు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రేక్అవుట్ అనే మూవీ రివ్యూ ఇచ్చాను, ఆ రివ్యూ కూడా చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని మా కంటెంట్ చూసిన తర్వాత మా కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో వెళ్ళిపోతే జస్ట్ ఓకే అని అనిపించింది. ఓటీటీలో కాబట్టి ఒకసారి చూడొచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ. బ్లాక్ బస్టర్ అని కాదు, అలాగే నట్ట ఫ్లాప్ అని కాదు, జస్ట్ ఒక్కసారి చూడొచ్చు. ఓటీటీ కాబట్టి ఒకసారి చూసేయండి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇష్టపడేవారు మాత్రం ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ రొటీనే, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకున్నారు. కానీ ఫస్ట్ 30 minutes కొద్దిగా బోర్ కొట్టిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఫస్ట్ 30 minutes తర్వాత నుంచి నాకైతే బాగానే అనిపించింది. ఇంకా మీలో ఎంతమంది ఈ మూవీ చూసారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీలో వచ్చేసి యాక్టర్స్ అందరూ మనకి తెలియదు, కానీ నా ప్రకారం చెప్తే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. మీకు ఎవరైనా ఇందులో హీరో హీరోయిన్ యాక్టర్స్ గురించి తెలుసా లేదా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే తెలియకుండానే చూశాను, కానీ యాక్టింగ్ మాత్రం బాగుంది. హీరోయిన్ యాక్టింగ్. ఇంకా హీరోయిన్ క్యూట్గా కనపడింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డబ్బింగ్ మాత్రం అంత గొప్పగా లేదు. ఇంకా కొద్దిగా బాగా ఇచ్చి ఉంటే బాగుండేది. డబ్బింగ్ యావరేజ్ అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే మాత్రం అస్సలు బాగోలేదు తెలుగు డబ్బింగ్. ఇంకా డైలాగ్స్ అయితే డబ్బింగ్ బాగోలేదు. అది పక్కన పెడితే ఆ డైలాగ్స్ అయితే ఏదో గూగుల్ ట్రాన్స్లేటర్కు ఇచ్చో దేనికో ఇచ్చి బలవంతంగా చేసే అన్నట్టుగా ఉంది డైలాగ్స్. ఒక డబ్బింగ్ విషయం తప్ప మిగతాదంతా బాగానే ఉంది ఈ సినిమా. ఆ డబ్బింగ్ భరించగలను అని అంటే మాత్రం సినిమా చూసేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూడండి. ప్రతి విషయం చెప్తాను, స్కిప్ లేకుండా చివరి వరకు చూడండి. ఇంక ఈ మూవీకి చివరిగా మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు యాక్టింగ్. హీరోయిన్ కాకుండా తండ్రి రోల్ కింద చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ ఎంతమంది మీరు చూశారు? నా ఈ వీడియో చూస్తున్నవారు ఈ మూవీ ఎంతమంది చూశారు? థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా అనేది కింద కామెంట్ చేయండి. హీరోయిన్ మీకు తెలిసినా కూడా కింద కామెంట్ చేయండి. తెలుసని ఫేమస్ మూవీస్ ఏదైనా ఉంటే వాళ్ళవి కింద కామెంట్ చేయండి. ఇంకా చివరిగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8/5. డబ్బింగ్ బాగాలేదు అందుకు. ఇంకా నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.